హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో వచ్చేసి మీకు రుచికరమైన మిల్ మేకర్ 65లో చేశాను, చూసిద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన మిల్ మేకర్లో హాట్ వాటర్ వేసి తర్వాత కొంచెం సేపు 5 minutes ఉంచిన తర్వాత కోల్డ్ వాటర్ వేసి అందులో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత మనకి 3 spoons శనగపిండి, 1 spoon కార్న్ ఫ్లోర్, మళ్ళీ 2 spoons బియ్యం పిండి రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కారం, ఉప్పు, పసుపు అండ్ ధనియా పౌడర్, లాస్ట్లో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా కొన్ని వాటర్ వేసుకొని అది అంటే ఆ పేస్ట్కి మంచిగా పట్టేటట్టు మంచిగా ఇలా చూపించిన విధంగా చేసుకొని ప్యాన్లో అంటే కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో ఒకటి అలా వదులుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సేమ్ మనకు మంచూరియన్ టైప్ అనుకోండి. ఇలానే పకోడీ టైప్ కూడా తినేయచ్చు, లేదంటే మంచూరియన్ టైప్ కూడా మనం మంచూరియన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఇవి దాంట్లో వేసుకొని కూడా తినచ్చు. సో నేనైతే ఇలా సాస్లో ముంచుకొని తినేద్దామని చెప్పేసి పకోడీ టైప్ చేసుకున్నాను. ఫస్ట్ టైం చేశాను, డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు. చాలామంది మిల్ మేకర్ తినడానికి ఇష్టపడరు, కర్రీ కానీ మసాలా చేసినా కూడా ఇష్టపడరు. సో ఇలా స్నాక్స్ లాగా చేసుకుంటే ఈవినింగ్ టైంలో వేడివేడిగా హ్యాపీగా తినేయచ్చు. లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది కదా. సాస్లో డిప్ చేసుకుని తింటే అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ ఆఫ్ లవ్.